ఇంకో విషయం మేడం, ఒక అమ్మాయి ఎదగాలంటే ఖచ్చితంగా ఒక అబ్బాయి సపోర్ట్ ఉండాలా ఏదో రకంగా? నో, ఐ కాంట్ బిలీవ్. నో. మరి ఎవరు సపోర్ట్ ఉంటే ఒక అమ్మాయి ఎదుగుతది? అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, ఇందులో జెండర్‌ని నేను మెన్షన్ చేయను. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా గానీ తను స్ట్రాంగ్‌గా నేను ఇది అవ్వాలి అని అనుకున్నప్పుడు ఎదుగుతారు. ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఫ్రెండ్‌షిప్ మీద మీ ఒపీనియన్? ఏం లేదండి. సో, మీరు లైఫ్‌లో కొట్టాలనుకుంటే ఎవరిని కొడతారు ఫస్ట్? ఎందుకు కొట్టాలి అసల? ఏదో ఒక విషయంలో ఎక్కడనో అక్కడ ఇరిటేట్ తెప్పించి ఉంటారు కదా! పవన్ లాంటి. ఏముందండి కొట్టడానికి అంత? నో. నో. సో, ఇంటర్వ్యూ ద్వారా సారీ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తారు? ఫస్ట్ నా ఫ్యామిలీకి చెప్తాను. బికాజ్ నేను మాట వినను. చిన్నప్పటి నుంచి అంతే. హ్మ్. ఒక ఏజ్ వరకు చాలా క్వైట్ ఉండే నేను. ఎప్పుడైతే నాకు ఇండస్ట్రీకి రావాలి అని అనుకున్నానో, అప్పుడు ఎవరి మాట వినలేదు నేను మా ఇంట్లో. సో, అందరినీ ఒక టైంలో నేను ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ దూరం పెట్టేసాను. దూరం చేసేసారు. మాట్లాడలేదు. వాళ్ళకే సారీ చెప్తాను. వినుంటే బావుండిందేమో అని. బట్ వినకపోవడం వల్ల ఈ స్టేజ్‌లో ఉన్నానని హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ వాళ్ళకే సారీ చెప్తాను. అండ్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు ఇంకొకరికి సారీ చెప్పాలి అంటే. తేజ సార్‌కి చెప్తాను. సో, తేజ సార్‌కి సారీ చెప్పాలి. అండ్ రవితేజ అని నా ఫ్రెండ్ ఉన్నారు. తనకి కూడా సారీ చెప్పాలి. అంతే. థ్యాంక్ యూ చెప్పాలంటే? థ్యాంక్ యూ తేజ సార్‌కి చెప్తాను. రవితేజకి చెప్తా. నా ఫ్యామిలీకి చెప్తా. బికాజ్ వాళ్ళు నన్ను ట్రస్ట్ చేశారు కాబట్టి ఈరోజు నేను ఇక్కడున్నా.